చాలా మందిలో ఉండే సమస్య ఏంటంటే కళ్ళు తిరగడం, అంటే గిడ్డినెస్ అంటాము. దీన్నే తల తిరగడం, కళ్ళు తిరగడం డిఫరెంట్ వేరియేషన్స్లో వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ గిడ్డినెస్ అసలు ఎందుకు వస్తుందంటే మోస్ట్ కామన్గా మనం చూసేది నీరసం వల్ల వస్తూ ఉంటుంది. ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానీ, బాగా బీపీ, షుగరు ఇలాంటి ఆల్టరేషన్స్ ఏమైనా వచ్చేటప్పుడు కామన్గా చూస్తుంటాము. ఇవి కాకుండా మనం చూసే నెక్స్ట్ కామన్ కాజ్ ఆఫ్ గిడ్డినెస్ ఏంటంటే వెర్టిగో అంటాం. వెర్టిగో అంటే మనం పొద్దున్న లేచేటప్పుడు కానీ, పడుకొని సడన్గా లేచేటప్పుడు కానీ తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండే మన సీలింగు లేదంటే మన ఇల్లు కూడా మన చుట్టూ తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. దాన్ని వెర్టిగో అంటారు. ఇవి కాకుండా బ్రెయిన్లో ఏమైనా రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే కొన్నిసార్లు సెరిబెల్లార్ ఇష్యూస్ వచ్చినప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఒకవైపు తూలిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి కాకుండా రక్తానికి సంబంధించిన సమస్యలు, పాలిసైథీమియా అంటే హిమోగ్లోబిన్ పెరిగిపోవడం కానీ, ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయే సమస్యల్లో కూడా గిడ్డినెస్ అనేది కామన్గా చూస్తుంటాం.